వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. టాలీవుడ్లో వేతన వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. కార్మికులకు నిర్మాతలకు మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. ఏపీ మంత్రి కందుల దుర్గేష్తో సినీ నిర్మాతలు భేటీ కాగా కాసేపట్లో మంత్రి కోమటిరెడ్డితో ఫెడరేషన్ నాయకులు సమావేశం కానున్నారు. సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలే దిక్క. డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగుతారా? టాలీవుడ్ వేతన వివాదానికి క్లైమాక్స్ ఎప్పుడు? అసలు ఈ సమస్య తీర్చే పెదరాయుడెవరు? లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు, చిలికి గాలివాన అంటాం కదా, అట్లా ఈ 9వ రోజుకి చేరుకుంది సమ్మె. రోజుకు ఉధృతమవుతోంది. మొదట 4-5 రోజులు కొంతమంది అటు ఇటుగా షూటింగ్లకు హాజరైనా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సాటర్డే మధ్యాహ్నం నుంచి చాలా షూటింగ్లకి కార్మికులు ముఖం చాటేస్తున్న వాతావరణం అయితే ఉంది. సరే, యూనియన్స్ మీటింగ్ అన్నారు, తేల్చలేకపోయారు. మధ్యాహ్నం కోమటిరెడ్డిని కలుస్తున్నారు. ఆల్రెడీ నిర్మాతలు అందరూ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి లక్ష్మీ దుర్గేష్ని కలిసి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళమని కోరారు, కలవాలని అనుకుంటున్నారు. అంటే ఎలాంటి టర్న్ తీసుకుంటుంది? ఇంకా వీళ్ళు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలే తేల్చుకోవాలా, సర్కార్లే ఇంకా తీర్పు ఇవ్వాలా? ఖచ్చితంగా ఇన్ని రోజులు జరగడం దురదృష్టకరం. మనము శుక్రవారము శనివారము మనం 4వ రోజు మాట్లాడాము. అప్పటికి ఇంకా కొంచెం ఎవరైనా చొరవ తీసుకొని దీన్ని చేస్తారేమో. చిరంజీవిని వెళ్ళి కలిశారు, బాలకృష్ణని కలిశారు, ఇట్లాంటి వాతావరణం ఉంది. మంత్రి వెంకటరెడ్డి అప్పటికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము కూడా సహకరిస్తామని చెప్పున్నారు. కొంచెం నేను అనుకోవడం కొంతమంది పెద్ద నిర్మాతలు కొంత అవాస్తవికమైన వైఖరి తీసుకోవడం వల్ల, అలాగే మీడియాలో రకరకాల ఒకరి మీద ఒకరు కథనాలు విడుదల చేయడం వల్ల ఈ ప్రతిష్టంభన బిగుసుకున్నట్టు కనిపిస్తుంది. ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటే ఓకే, ప్రభుత్వాలు చేయాల్సిందే, అది నిజాన్ని ప్రభుత్వాల బాధ్యత. అది కార్మికుల తరఫున ఉద్యోగుల తరఫున వాళ్ళు రంగంలోకి దిగాలి. లేబర్ లాస్నే అందరికీ వర్తించినట్టే వీళ్ళకి చట్టరీత్యా ఏం వర్తిస్తాయో అది చూడాల్సి ఉంటుంది కదా. కాకపోతే ఇందులో రాజకీయ, సామాజిక, వ్యక్తిగత ప్లస్ ఇప్పుడు రాష్ట్రాల, ఇప్పుడు ఉదాహరణకు మీరు అన్నట్టుగా కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి ప్లస్ పవన్ కళ్యాణ్కు పవర్ స్టార్కు సన్నిహితుడు, మొన్న అన్నయ్య అయిపోయారు, ఇప్పుడు తమ్ముడు. కథ ఇద్దరి హోదాలు, ఇద్దరి స్థానాలు ఏదైనా కానీ మెగా ఇది. దుర్గేష్ మంత్రి కాబట్టి ఆయన కలిసి చెప్పారని అంటున్నారు. దీని మీద కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు యూనియన్ వాళ్ళు కూడా సమ్మె ఇక్కడ చేస్తుంటే మీరు అక్కడికి వెళ్ళి ఎలా పరిష్కారం చేసుకొస్తారని. ఒకటైతే మిగిలిన పరిశ్రమలాగా సినిమా పరిశ్రమ అన్నది చెప్పలేము మనం, భిన్నమైంది. తెలుగు చిత్ర పరిశ్రమ అన్నప్పుడు తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి కాబట్టి, అందులో పవన్ కళ్యాణ్ కూడా నటుడు కూడా కాబట్టి సూపర్ టాప్లో ఉంటారు కాబట్టి కలిసి మాట్లాడడంలో వాళ్ళు, కానీ వాళ్ళు కార్మికుల తరఫున పేదల తరఫున పనిచేయడం అన్నది నిలబడమే ఇక్కడ ముఖ్యమైనది. ఆ పని చేస్తే కనుక సర్కార్లు మీరు అన్నట్టు యూనియన్లు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలుస్తూ ఉన్నారు. ఇందాక లేబర్ కమిషనర్ కూడా వాళ్ళు కలిశారు. వీళ్ళందరూ కూడా ఆ పాత్ర నిర్వహించి దీన్ని సుఖాంతం చేయాలి. ఇంకోటి ఏమో ప్రశాంతంగా కూడా ముగిసేట్టు చూడాలి. కొంతమంది నోరు బారేసుకున్నారు, కార్మికులకు నైపుణ్యం లేదని, లేకపోతే మీకు 50,000 ఇస్తున్నాం. నేను చూసా, ఒక నిర్మాత 2 లక్షల రూపాయలు ఇవ్వాలి, జీతం 1,50,000 ఇవ్వాలి, ఇలాంటివి మాట్లాడి మీరు 50,000 ఇవ్వండి, మేము 24 గంటలు పనిచేస్తాము అని చాలామంది ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మరి అంటే తప్పకుండా అవాస్తవాలు కొన్ని చలమని అవుతున్నాయి కదా. కాబట్టి తప్పకుండా కార్మికులు కూడా కావాలి, ఉంటేనే పని జరుగుతుందని తెలిసి కూడా ఈ నోరు పారేసుకోవటము. ఇంకోటేమో మిగిలిన ఫ్యాక్టరీల్లో, ఇప్పుడు ఫిలిం ఫ్యాక్టరీస్ అని మనం అనుకోవచ్చు, కానీ ఫిలిం కెన్ నెవర్ బి ఏ ఫ్యాక్టరీ. అది కళ, సృజన, వ్యాపారము, ప్రచారము, ఆకర్షణ అన్నీ మేళవించింది. ఇందులో నైపుణ్యం చాలా ముఖ్యమైనది. కార్మికులు లేకుండా ఒక బాహుబలి ఇలా కొట్టాడంటే దాన్ని ఎంతమంది అక్కడికి తేవాలి, ఎంత జరగాలి. తర్వాత మీరు గ్రాఫిక్స్లో డెవలప్ చేయాలన్నా ముందు ఒక ప్రాథమిక రూపం అయితే అక్కడ ఉండాలి. కాబట్టి ఏదో మారిపోయింది అని కార్మికులు వీళ్ళకి ఏం పాత్ర లేదన్నట్టుగా మాట్లాడడం. రెండు తెలుగు వాళ్ళు, తెలంగాణ అవ్వండి, ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, తెలుగు ఇక్కడ వాళ్ళకి ఏదో స్కిల్ లేదు కాబట్టి ఇంకేదో జరుగుతుంది అనుకోవటం. మీరు ఉపయోగించుకోండి, అది వేరే విషయం. కాబట్టి అనవసరంగా కొంత ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం కొంతమంది చేసినట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో చిరంజీవి కూడా మీరు పెదరాయుడు ఎవరు అన్నట్టుగా, పెదరాయుడు అనండి, గ్యాంగ్ లీడర్ అనండి, కాటం రాయుడు అనండి, ఎవరన్నా అనండి, ఎవరైనా అందరూ కలిసి వీళ్ళకు కాటం రాయుడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే చిరంజీవి కూడా ఒక ట్వీట్ విడుదల చేశారు. ఏమని అంటే, ఫెడరేషన్ వాళ్ళు నన్ను కలిసినట్టు, నేను మీరు కోరుతున్నాను ఇప్పిస్తానని ఏదో హామీ ఇచ్చినట్టు ఇట్లాంటిది ఏదో జరుగుతుంది. అలా ఏమీ కుదరలేదు, ఏ ఒక్కరూ దీన్ని పరిష్కరించలేరు.
సమిష్టిగా చేయాలని. మీకు గుర్తుంటే మొదటి రోజే నేను అది చెప్పాను, పరిశ్రమ స్వభావం మారిపోయింది. ఎవరో ఒకరు చెప్తే వినడం అన్నది లేదు, అంత భారం మీదేసుకొని అవతల వాళ్ళను చెడ్డ చేసుకోవడానికి కూడా వీళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి ఖచ్చితంగా సినిమా నిర్మాతల వ్యూ పాయింట్కు వీళ్ళ దీనికి ఇది నడుస్తుంది వైరుధ్యం. అంటే ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణని కలిశారు అంటే మీరు ఆ రోజు కూడా అన్నారు వీళ్ళు మాట వినే వాతావరణం లేదు అని. అలానే నిర్మాతలు కూడా వెనక్కి తగ్గటం లేదు, కార్మికులు కూడా ఇన్ని కండిషన్స్ అప్లై ఏంటి, మాకు ఇచ్చే వేతనాల పైన 1 సంవత్సరం ఎంత ఇస్తాం, 2వ సంవత్సరం ఎంత ఇస్తాం, రెండవది చిన్న సినిమాలకు అసలు వేజెస్ పెంచం ఇప్పుడే కంటిన్యూ అవుతాయని కూడా ఆ రోజు మనం 25% తగ్గిస్తాం. అవును అవును, మరి అంటే మరి ఇంక తేలదా, ఇంకా దీన్ని మీరైతే ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? తప్పకుండా వినాలండి. ఇప్పుడు 30% అడిగితే 30% కాదు 20% ఇస్తామని చెప్పొచ్చు, అంతేగాని అసలు 20% తగ్గిస్తామంటే ఎలా కుదురుతుందండి? ఇంకొకటేమో యూనియన్గా కాదు, అలాగే మీరు 24 క్రాఫ్ట్స్ కాబట్టి ఎవరికి వాళ్ళు రావాలి, ఈ ఎవరికి వాళ్ళు రావడం విభజించి పాలించడం అన్నది అది కుదరదు సార్. అది ఇందాక అన్నట్టుగా ఇది రాష్ట్రాల సమస్యగా చూపించడం, లేకపోతే గతంలో రేవంత్ సర్కార్ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టుగా చూపించడం, ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు అక్కడికి. ఇప్పుడు ఉదాహరణకు బాలకృష్ణ అందరూ హీరోలే, అందరూ కళామ తల్లి ముద్దు బిడ్డలే, అందరూ కార్పొరేట్ నిర్మాతలే, లేదా అందరూ చిన్న నిర్మాతలే, ఎవరెవరి ప్రయోజనాలు. కానీ ఎవరికి కూడా కార్మికులు వ్యతిరేకులు కాదు. కార్మికులు ఎవరి సినిమా తీసినా పనిచేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు ఏమన్నారండి, 2000 లోపు వాళ్లకు మేము పెంచుతామని, కొంతమంది అంటే కాదు 1500 మంది లోపు 1500 రూపాయల లోపు వాళ్ళకు పెంచుతామన్నారు. మరి వాళ్ళకు కూడా రోజు ఏ రోజు రోజు ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని పెద్ద మాటలు వీళ్ళ నైపుణ్యాల గురించి మాట్లాడేవాళ్ళు మాకు 90 లక్షలు పలానా ప్రొడక్షన్ హౌస్ బాకీ ఉంది అని వాళ్ళు చెప్తే నేను ఆ నిర్మాత చెప్పేది కూడా విన్నాను. అది ఏ నెల కాదు, ఏ నెలలు ఉంటుంది, అట్లా అయితే మాకు 90 లక్షలు కాదు 2 కోట్లు మేము బాకీ ఉన్నామని ఆయన చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ ఒక గీత గీసేస్తే బాకీ ఉంది అని మీరు కూడా ఒప్పుకున్నట్టు, ఏ రోజుకి ఆ రోజు క్యాజువల్ అని మీరు తీసుకున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలి కదా. వాళ్ళు ఏమైపోతారు నిజంగా? మీరు పైగా కాల్ షీట్లు షూటింగ్లు మొత్తం కాలం ఉండవు కదా, పర్మనెంట్ ఉద్యోగాలు లాంటివి కాదు కదా. ఇది పనేమో శాశ్వతమైంది, పనులు షెడ్యూల్ ఏమో పరిమితంగా ఉంటుంది. కాబట్టి కార్మికుల మాటలో చాలా న్యాయం ఉంది. వాళ్ళు ఒక మాట అంటున్నారు, మరీ టాప్ గ్రేడ్ చాలా ఎక్కువ డబ్బులు అంటే అలాంటి వాళ్ళతో మీరు పరిష్కారం చేసుకోవచ్చు, మేమేం వ్యతిరేకం కాదు. కానీ మమ్మల్ని ముక్కలు యూనియన్ ఏదో చేసి ఎవరితో విభజించి పాలించడము, విభజించి చేయడం అనేది కుదరదు. దానికోసం ఇప్పుడు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది హై హ్యాండెడ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది ఇట్లా నిర్మాతలు మాట్లాడిన వాటితో మిగతా వాళ్ళు కూడా ఏకీభవించట్లా. ఇంకో మాట అంటున్నారు, అది ఎవరు చిన్న నిర్మాత? అవును, ఎవరు చిన్న, ఇప్పుడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని సామెతే, కానీ పుట్టిన తర్వాత వాడు చదువుకుంటాడా, వ్యాపారంలో రాణిస్తాడా, టాప్ స్టార్ అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా, లేదా ఏమో అనేది తర్వాత తెలుస్తుంది. అసలు సినిమా షూటింగ్ అప్పుడే మీరు అందరూ, ఇప్పుడు అట్లా అయితే భారతదేశంలో ట్యాక్స్ అనే దాంట్లో కనుక మనం చూస్తే సహస్ర కోటీశ్వర్లు కూడా నష్టాలే చూపిస్తుంటారు. అవును, ఏది నష్టాలే చూపిస్తుంటారు. అందుకనే మేము వేరే వాళ్ళ దగ్గర పని చేస్తున్నామని కాంట్రాక్టులు రకరకాలుగా చేస్తారు. వీళ్ళు చిన్న నిర్మాతలు అని ముందే చెప్పేసి మీరు తక్కువ ఒప్పుకోండి అంటే దీని అర్థం ఏంటండి? చిన్న నిర్మాతల, ఇప్పుడు ఉదాహరణకు సతీష్ ఒక సినిమా నిర్మించిన తర్వాత రవి దాన్ని తీసుకొని సమర్పిస్తాడు, నిర్మాతగా సతీష్ పేరే ఉంటుంది. కానీ నీ వెనకుండేది ప్రొడక్షన్ హౌస్లో వచ్చింది అందుకు కదా. వాళ్ళు కథలు వింటున్నారు, దర్శకులను ప్రమోట్ చేస్తున్నారు, అంతా అయిన తర్వాత తీసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ట్విస్టులు తప్ప, స్టోరీలో ట్విస్టులు తప్ప మెయిన్ స్టోరీ ఒకటే. మెయిన్ స్టోరీ 3 ఏళ్ల నుంచి వాళ్ళకి జీతాలు పెంచలేదు. స్టోరీ లైన్ అయితే అదే, స్టోరీ లైన్ ఏమీ మారలేదు. టాలీవుడ్ స్టోరీ లైన్ ఈజ్ ఏమనాలి, కటింగ్ అక్రాస్ ది శాలరీస్ అంతే. 20% తగ్గిస్తూ ఎందుకు ఒప్పుకుంటారండి? నేను అన్న తగ్గించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. 2-3గా ఉండండి, అందరూ కలిసి చేస్తేనే ఇంత జరుగుతుంది. ఇంకా ఎవరంతకు వాళ్ళు వెళ్తే ఇంకా వాళ్ళు ఖాతా చేసేది ఉంటుందా? కాబట్టి ఇవి మామూలుగా యాజమాన్యాలు చేస్తుంటాయండి ఫ్యాక్టరీలో, అవి ఇక్కడ కూడా దాన్నే చేయాలనుకోవటం అది సరికాదు. రైట్. తెలకపల్లి రావు గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు, ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారు. నట్టికుమార్ గారు, సమ్మె 9వ రోజుకు చేరుకుంది, మీరు ఇప్పటికి 4-5 చర్చల్లో పాల్గొన్నారు 10 టీవీకి సంబంధించి. ఖచ్చితంగా ఏదో ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, కొంత ముందడుగు పడుతుంది అన్నారు. కానీ మొన్న నిర్మాతలుగా తీసుకున్న నిర్ణయాలని కార్మికులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. కండిషన్స్ అప్లై అంటారా అన్న దాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఏ రోజుకి ఆ రోజు వేతనం ఇవ్వాలన్న అంశాన్ని ప్రస్తావించలేదని ఎత్తి చూపుతున్నారు. ఏం జరగబోతోంది? ఈరోజు నిర్మాతలు కొందరు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ని కలిశారు. పవన్ కళ్యాణ్ కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకా కాటమరాయుడు రంగంలో దిగాల సమస్య పరిష్కారానికి. ఇప్పుడు ఒకటండి, లాస్ట్ చర్చల్లో నేను మొన్న సాయంత్రం 5 గంటల చర్చలో నేనున్నాను. వాళ్ళు కార్మికులందరూ కూడా 3 గంటలకు వచ్చారు. 72 మంది కార్మిక సంఘాలు, అన్ని సంఘాలు 24 సంఘాల నాయకులు వచ్చారు. వాళ్ళు కూర్చున్నారు. మేము చిన్న సినిమా నిర్మాతల తరపు నుంచి చంద్రబాబు శ్రీనివాసరావు గారు, నేను, సురేందర్ రెడ్డి గారు, రవీంద్ర గోపాల్ గారు, మోహన్ గౌడ్ గారు, భరతభూషణ్ గారు ప్రెసిడెంట్, ఛాంబర్ ప్రెసిడెంట్ భరతభూషణ్ గారు, మేమంతా కూర్చున్నాము. గిల్ట్ లో నుంచి వాళ్ళు ఒక ప్రతిపాదన పంపించారు. ఆ ప్రతిపాదనని మేము యాక్చువల్ గా అందరూ ఏమన్నారంటే ప్రతిపాదన కరెక్ట్ కాదు, వచ్చి కూర్చొని మాట్లాడాలి. మీరు నా 3 గంటలకు వచ్చినప్పుడు విలువైన ఇవ్వాలి కదా అని అన్నాము. మేము అన్నాము, వాళ్ళు అన్నారు. మేము వాళ్ళ దగ్గరికి రాము, వాళ్ళతో మాట్లాడము, వాళ్ళతో అవసరం లేదు మాకు. మేము ఒకటి చెప్పేస్తాం, ప్రెస్ లో చెప్పేస్తాం, వాళ్ళు ఓకే అంటే చెప్పండి, లేకపోతే మానేయండి అని చెప్పి ఒక ప్రతిపాదనకు పెట్టారు. ఆ ప్రతిపాదనకి వాళ్ళు కూడా ఏమీ నో అనలేదండి. కూర్చొని మాట్లాడుకుందాం రండి, కూర్చుంటే మాట్లాడుకుంటే అవుతుంది కదా అని అన్నారు వాళ్ళు. అన్ని తర్వాత వాళ్ళందరూ కలిపి సాయంత్రం 5-6:30కు వచ్చారండి. వచ్చి వాళ్ళందరూ ఛాంబర్ ప్రెసిడెంట్ రూమ్ లో కూర్చున్నారు తప్ప ఇక్కడ రాలేదు. రాకుండా వాళ్ళు ఏం చెప్పారంటే 1000 రూపాయల లోపు ఉన్న వాళ్ళకి 20%, 1500 లోపు ఉన్న వాళ్ళకి 15%, ఫస్ట్ తర్వాత 5 అన్నారండి. అది కూడా 13 యూనియన్లు, 3 యూనియన్లు తప్ప అన్ని వస్తున్నాయి. డాన్సర్స్, కెమెరా అసిస్టెంట్స్, మన ఫైటర్స్ కి రావట్లేదు. వాళ్ళు ఏం అడిగారంటే అందరం వచ్చామండి, అందరికి అన్నం పెట్టి 3కి అన్నం పెట్టిపోవడం కరెక్ట్ కాదు కదా, మీరు తగ్గించండి, దాంట్లో తగ్గించైనా సరే అటైనా ఇటైనా వయా మీడియా కూర్చుందో అందరికీ ఒకలాగే చెయ్యండి, తప్పలేదు అడగడం. ఆ ఇబ్బందులు మేము అర్థం చేసుకుంటాము, మీకు అర్థం మేము అర్థం చేసుకుంటే దయచేసి మమ్మల్ని కూర్చోండి మాట్లాడటానికి రెడీగానే పాపం అన్నిసార్లు ప్రాధాయపడ్డారండి. ఇది మాకు కూడా అనీజీ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ 6, 7, 500 కోట్లు 1000 కోట్లు సినిమాలు తీయొచ్చండి. కానీ మనం ఒక సంస్కారం, ప్రతి సంస్కారం ఉంటుందండి. మనం కార్మికుడికి విలువ లేకుండా అక్కడ కూర్చోబెట్టి 3 గంటలు మేము రాము డోంట్ కేర్ అనుకుంటూ కిందకి వెళ్ళిపోవడం అనేది చాలా తప్పండి. రాము అన్నది ఫస్ట్ తప్పు అయితే, మేము డబ్బులు మేము బోల్డ్ డబ్బు దారబోస్తున్నాం అని చెప్పడం ఇంకో తప్పు అయితే, దాంట్లో వాళ్ళతో మేము మాట్లాడేదేంటి, మా ముందు నించోడానికి కూడా మా ముందు నించోవాలి, వాళ్ళు కూర్చుంటే మేము వాళ్ళ దగ్గర మేము మాట్లాడాలా అన్న కొంతమంది ఈ 5-6 నిర్మాతలు మాత్రం అగ్రెస్ చూపించారండి. దాంట్లో నో డౌట్ అండి. కానీ అది 100% తప్పు అండి, తప్పు. ఇది చిరంజీవి గారు అర్థం చేసుకోవాలా, పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలా, కందుల దుర్గేష్ గారు అర్థం చేసుకోవాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అర్థం చేసుకోవాలా. కార్మికుడు మన ఇంట్లో కుటుంబానికి 4 అన్నం పెడతామండి, 4కి అన్నం పెట్టి నువ్వు ఉదయం ఎక్కువగా నువ్వు తిన్నావు కదా, నీకు మధ్యాహ్నం అన్నం పెట్టినట్టు తప్పు కదండి. అది మధ్యాహ్నం నీకు అన్నం పెట్టను అంటే తప్పు కదా. 24 కుటుంబాలు ఉన్నాయి, 24 కుటుంబాల్లో 3 కుటుంబాలకి వాళ్ళు ఏమంటున్నారు, 20% అన్నావు కదా, కాదు తగ్గించండి, 15% అన్నావు కదా తగ్గించండి, అందరికి సమానంగా చెయ్యండి. నెక్స్ట్ ఇయర్ మీరు బాగుంటే వచ్చి చేయండి, నెక్స్ట్ ఇయర్ కొంచెం బాగుంటే చేయండి. ఇది న్యాయమా అన్యాయమా? మరి రెండోది, వీరందరూ అక్కడికి కందుల దుర్గేష్ గారి దగ్గరికి 14 మంది వాళ్ళు ఇంకో మాట అన్నారు, నిర్మాతలు వెళ్ళారు. నిర్మాత ఎవరండి? నిర్మాతలు 14 మంది నిర్మాతలు వెళ్ళారండి. తక్కువ ఎవరు? చిన్న సినిమా నిర్మాతలకి మీరు ఏదైతే ప్రపోజ్ చేశారో, మేము ఏదైతే మీకు పాత అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ అగ్రీడ్, మేము వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, యాజ్ పర్ అగ్రిమెంట్ పాత దాంట్లో మేము కండిషన్ యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పారు వాళ్ళు. అయితే నేను ఒకటంటేనండి, యూగోలకు పోయి మనం తెచ్చుకుంటున్నాం తప్ప అయిపోయిందండి. సాటర్డే నాడే అయిపోయింది. అయిపోయిన దాన్ని కొంతమంది కావాలని లాగుతున్నారు అనేది నేను అనుకుంటున్నా. ఇది కొంతమంది పులి స్టాప్ పడుతుందా? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయన ప్రముఖ సినీ నటుడు. గతంలో టికెట్ల వ్యవహారంలో కానీ ఆయన ఇన్వాల్వ్ అయ్యారు, కొంత పరిష్కారం లభించే వాతావరణం ఏర్పడింది. అలాగే ఈ మధ్య కాలంలో ఏ సినిమా టికెట్ల రేట్లు పెంచాలన్నా ఛాంబర్ కి కాంటాక్ట్ అవ్వాలి అన్న ఒక బైండింగ్ రూల్ పెట్టారు ఆయన. అది కూడా ఇప్పుడు ఫాలో అవుతుంది. ఛాంబర్ నుంచే మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చిరంజీవి గారు మాట్లాడినా, బాలయ్యబాబు గారు మాట్లాడినా కార్మికులకు అన్యాయం చేయమని ఎవరు చెప్పరు, కార్మికులకు ఇబ్బంది పెట్టమని ఎవరు చెప్పరు, కార్మికులకు ఆకలితో ఉండమని చెప్పరు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, వీళ్ళందరూ నాకు ఇచ్చిన లిస్టు
13,54,00,000 డైలీ వేతనం అంటే డైలీ వేతనం ఇవ్వాలండి. డైలీ వేతనం వేజెస్ 13,54,00,000, ఇంకా అనాఫీసులో 6 కోట్లు అంటే 20 crores. 20 కోట్లు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఈ మైకుల కాడ కూర్చున్నోళ్ళు, నోటీస్ ఇచ్చినోళ్ళు, కార్మికులు మాకు వద్దు అన్నోళ్ళు, మా ముందు కూర్చుంటారా అన్నోళ్ళు. అంటే ఇంకా బాకీ ఉన్నారు సార్, ఇంకా బాకీ ఉన్నారు 20 కోట్లు 400 కోట్లు అంటున్న నిర్మాతలు ఇవ్వాలండి. నేను ఇంకో 2 days దాకా ఆగుతాను. పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే నాకు సంస్కారం ఉంది, వాళ్ళకి సంస్కారం ఉంటే డబ్బులు డైలీ వేజ్ వేతనం వాళ్ళ డబ్బులు పేమెంట్. నట్టికుమార్ గారు స్టూడియోలో తెలకపల్లి రవి గారు ఉన్నారు, రవి గారితో మాట్లాడదాం. రవి గారు మనం చూసాం, ఇంకా ఆయన కూడా చర్చల్లో ఉన్నారు. నట్టికుమార్ గారు మొన్న చర్చల్లో ఉన్నారు. అలాగే చిన్న నిర్మాతలు వీళ్ళందరూ మీటింగ్ అయ్యేటప్పుడు కూడా ఆ రోజు మాట్లాడినప్పుడు చిన్న సినిమాలకు సంబంధించి అయితే వేజెస్ పెంచే వాతావరణం లేదు, కానీ వాళ్ళు కార్మికులు అడుగుతుంది సహాయతగా ఉన్న వాదన వీళ్ళు వినిపిస్తున్నారు. ఇప్పుడు నట్టికుమార్ గారు మాట్లాడిన దాన్ని బట్టి ఏం జరుగుతుండొచ్చు అంటే శనివారమే క్లోజ్ అవ్వాల్సిన ఇష్యూ మళ్ళీ కొందరు ఇంకా లాగే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది అనుకున్నారండి ఆ రోజు. వాస్తవంగా నట్టికుమార్ గారు ఆ రోజు జరిగింది అక్కడ చర్చల్లో ఉండే ఆయన చెప్తున్నారు కదా, కొంతమంది చిన్న నిర్మాతలు అనే దాన్ని వాళ్ళని ముందు పెట్టి ఆ భోగి ఆ బూచి చూపించి ఒక విధంగా బేఖాతర్, అసలు ఇండస్ట్రీ బేఖాతర్, వీళ్ళందరూ బేఖాతర్ అనే పద్ధతిలో వ్యవహరించటం. టికెట్ల సమస్య వచ్చినప్పుడు కూడా మనం ఇదే చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు చేశారు కదా, నేను పిలిచినా రాలేదు చంద్రబాబు గారిని, మీరు కలుసుకోలేదని. కాబట్టి ఇప్పుడు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేయడానికి మళ్ళీ వాళ్ళకు వచ్చే నిరాకరించడానికి ఇప్పుడు అవసరమైందా? నాకేం అభ్యంతరం లేదు, తెలుగు ఇండస్ట్రీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన చొరవ తీసుకుంటే. కానీ వీళ్ళైతే ఆ ఉద్దేశంతో వెళ్తున్నారా, పరిష్కారానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారా, పంతాలకు పోయి ప్రతిష్టంభన పెంచుతున్నారా అంటే ఒక విధమైనటువంటి దురహంకారం అనాలి దాన్ని, అంతే. మా ముందు కూర్చుంటారా అసలు మీరు కూడా. కాబట్టి ఆ పద్ధతి చాలా పొరపాటు. ఆయన అన్నట్టుగా చిన్న నిర్మాతలు అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళు అన్నదమ్ములాగా పనిచేసే పరిశ్రమలో వాళ్ళు మనుగడ సాగిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్మికుల పక్షాన నిలబడతాయని నేను ఆశిస్తున్నా. రెండవది, మేము 100 కోట్లతో సినిమాలు తీస్తే వసూళ్లు ఎన్ని వచ్చాయి, లేదా ఎందులో విజయవంతమైనవన్నీ దెబ్బతిన్నవన్నీ, ఈ వివరాలన్నీ బహిరంగ రహస్యాలే కదా. ఎవరిని మీ ప్రతిభను బట్టి, మీ శ్రమను, మీ కృషిని బట్టి మీకు గౌరవం ఉంటుంది, కానీ ఊరికనే మాకు మేము చాలా పెద్ద ఎవరిని ఖాతరు చేయమంటే అది కుదరదండి. తప్పకుండా ఇక్కడ దాకా వచ్చి ఉండకూడదు. ఇప్పటికైనా పరిశ్రమ పెద్దలు దీన్ని ముగించడానికి ప్రభుత్వాల సహకారంతో పనిచేయడం చాలా మంచిది. వ్యక్తిగతంగా, రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా కొత్త సమస్యలు తేవటం ఆయన చెప్పిన దాంట్లో చాలా సంతోషకరమైంది. అంటే కార్మికులు సిద్ధంగా ఉన్నారు, అందరికీ ఒకటే అప్లై చేయండి, మేము అందరం కలిసి వ్యవహరిస్తామని. ఇంకా సమస్య ఏముందండి? ఆ రోజు కూడా 3 యూనియన్లు పక్కన పెట్టడం అయింది, దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కదా కలుపుకొని పోవడానికి. అసలు రాకపోవడం ఏంటంటే కార్మికులు చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని యూనియన్లన్నీ అక్కడికి వస్తే ఇంత బేఖాతరు. ఇప్పుడు సార్ హీరో విలన్ ఉంటేనే సినిమా నడుస్తుంది సార్, సహాయ పాత్రలు కూడా ఉంటేనే. ఎవరెంత మీరు అన్నట్టుగా ఎవరి టైటిల్స్ ఏమైనప్పటికీ కూడా టైటిల్ బయటికి రావడానికి ఫైటర్లు కావాలి, డాన్సర్లు కావాలి, కెమెరా వాళ్ళు కావాలి, అందరు కావాలి. నట్టికుమార్ గారు మరి అన్నారు కదా శనివారం అయిపోవలసింది, కొంత లాగుతున్నారని. మరి ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఎప్పటికల్లా ఇది పరిష్కారం అవుతుంది? ఎందుకంటే మొన్న గత వారం రోజులుగా అడపాదడపా కొందరు షూటింగ్లకు హాజరవుతున్న వాతావరణం ఉంది, కానీ ఈ రోజు అది కూడా లేదు. అంటే శనివారం సాయంత్రం నుంచి దాదాపు మెజారిటీ కార్మికులు షూటింగ్లకు ముఖం చాటేస్తున్నారు. ఇది సంక్షోభం మరింత పెద్దదైపోతుంది. అంటే ఒకటండి, ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. నేను ఒక కార్మిక నాయకున్నా, నేను కూడా ఒక కార్మికుడినే. నేనేమి కార్మికుడి తర్వాత నేను నిర్మాత అయ్యానండి, డైరెక్టర్ అయ్యాను. అంటే నేనేమంటున్నానంటే, అంటే నాకున్న 38 సంవత్సరాలు 36 సంవత్సరాల చరిత్రలో కార్మికుడే గెలిచాడండి, నిర్మాత ఓడాడండి. ఇది తప్పు, ఇది ఎప్పుడు కూడా నడుస్తుంది. ఎందుకంటున్నా మాట అంటే కార్మికుడి వైపే ఉంటారండి. కార్మికుడు అడిగేది, ఆయన అడిగింది జీతం 3 సంవత్సరాలకు వస్తుంటే అడిగింది ఒక జీతం పెంచమని. దాన్ని 10 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు మనం పెంచాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. వాళ్ళు అడుగుతారు గొంతమ్మ కోరికలు, మనం తగ్గించుకుంటూ వెళ్తాం. ఇది కామన్ రొటీన్ పద్ధతి అండి ఇది. దీంట్లో ఇప్పుడు అమరావతి వెళ్ళారు కదండి 14 మంది. ఇప్పుడు ఈ వాతావరణం అనేది 14 మంది ఎందుకు వెళ్ళారండి? మేము ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ ఇది కరెక్ట్ కాదండి. మేము ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ హెల్దీ వాతావరణంలో షూటింగ్ వెళ్ళాలి.
హెల్దీ వాతావరణం ఇప్పుడు మీరు ఇదంతా అయిపోయిన తర్వాత హెల్దీ వాతావరణం వెళ్ళి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని అక్కడ కొంత షూటింగ్లు చేసుకొని ఇక్కడ కొంత షూటింగ్లు చేసుకొని అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఎంప్లాయ్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి. అంటే నట్టుకుమార్ గారు మీ ముందుగా తెస్తున్నాను, మంత్రి దానికి దీనికి సంబంధం లేదు. ఆయన అన్నట్టుగా షూటింగ్లు జరగాలి, అభివృద్ధి చెందాలి. అయితే వీళ్ళు కలిసిన తర్వాత మంత్రి లక్ష్మీ దుర్గేష్ ఒక ప్రకటన కూడా చేశారు. ఆయన ఏమంటున్నారంటే సినీ కార్మికుల ఇష్యూలో ఏపీ సర్కార్ పాత్ర ఉండదు, కార్మికుల సమస్య ఫిల్మ్ ఛాంబర్కు సంబంధించిన వ్యవహారం, నిర్మాతల సమస్యలను సీఎం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తాను అన్నది ఆయన అభిప్రాయం. అదేనండి, నేను అందుకే అంటానండి, దుర్గేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఇది కార్మికుల వ్యవహారంలో కార్మికులకే సపోర్ట్ ఉంటుందండి. అంటే నేను ఒక్క మాట అంటానండి, ఈ విషయంలో నేను కార్మికులు తప్పు చేస్తే నేను 100% ఖండించేవాడిని. కానీ నేను ఆ చర్చల్లో నేను ఉన్నానండి. కార్మికులు వాళ్ళు ఏమన్నారంటే మేము ఇంకో ప్రతిపాదన చేశారు, చంద్రబాబు శ్రీనివాసరావు ఏమన్నారంటే ఇప్పుడు 10 తర్వాత 5 తర్వాత 5 అందరికీ సమానంగా పంచుతాం. మీరు 15 ఇస్తానన్నారు కదా, 20 ఇస్తానన్నారు కదా, అదొద్దు, అది 5 నేను ఆ బిడ్డలుగా చెప్తున్నా, వాళ్ళు వినండి అంటే వాళ్ళు కొంచెం సానుకూలంగా ఓకే అన్నారండి. ఇలా రమ్మన్నామండి, అక్కడ పెంచేది లేదు తగ్గించేది లేదు, ప్రసక్తి లేదు, మేము రాము అని చెప్పారండి. ఇప్పుడు 15% అన్నారు కదా, 20% అన్నారు కదా, చంద్రబాబు శ్రీనివాసరావు ప్రతిపాదన చేయమని ప్రెషర్ గారికి 10% ఇప్పుడు ఇద్దాం, 5 తర్వాత 5 తర్వాత సంవత్సరం తర్వాత 5 ఇంకో సంవత్సరం తర్వాత 5 కానీ అందరికి ప్లీజ్ నా మాట నా మాట ఆయన అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఓకే సార్ మాట్లాడమని చూద్దాం అంటే అప్పుడు కూడా ఓకే అనలేదు, తెచ్చిద్దాం. రాకపోతే ఎలాగండి అది. నట్టుకుమార్ గారు ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. అంటే తెలకపల్లి గారు ఏం కాబోతుంది, మంత్రి దుర్గేష్ వ్యాఖ్యలు చూస్తే సినీ కార్మికుల ఇష్యూలో ఏపీ సర్కార్ పాత్ర ఉండదు, కార్మికుల సంస్థ ఫిలిం ఛాంబర్కి సంబంధించింది అని అంటున్నారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి వ్యాఖ్యలు? ఖచ్చితంగా అందరూ పట్టు ఒక విధంగా వాస్తవాలు గుర్తిస్తున్నారు. చిరంజీవి ఏ ఒక్కరు పరిష్కరించేది కాదని చెప్పడమైనా, ఇప్పుడు కందులు దుర్గేష్ మంత్రి ఆయన చెప్తున్నది కూడా అదే కదా. హైదరాబాద్లో ఇండస్ట్రీ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఎలా పరిష్కరిస్తుందండి? యూజింగ్ ది గుడ్ ఆఫీసెస్ అన్నట్టుగా ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకొని ఒక సలహా ఇస్తారు, ఒక తోడు ఉంటారు. నటికుమార్ చెప్పింది ఖచ్చితంగా సరైంది. జీతాల సమస్యను షూటింగ్ల సమస్యను కలగాబలగం చేయకూడదు. గోదావరి గట్టు ఉందని షూటింగ్ ఇంతకుముందు కూడా చేసుకోవచ్చు, ఇక ముందు కూడా చేసుకోవచ్చు. జార్జియాలో చేస్తే లేనిది ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఎవరు అభ్యంతరం పెడతారు, అది కాదు సమస్య. కానీ దాన్ని పోటీ పెట్టి ఒక ఉద్రిక్త వాతావరణంలో వెళ్ళి ఇంకో కొత్త అంశాన్ని రామాయణంలో అన్నట్టుగా చేయకూడదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా స్పందించక తప్పదు. కానీ మంత్రి లక్ష్మీ దుర్గేష్ కలిసింది దిల్ రాజు, ఇక్కడ FDC చైర్మన్ సార్. ఇప్పుడు చిన్న సినిమాలనండి, టికెట్ల రేట్లనండి, నిర్మాతలనండి, అనేక దశల్లో అనేక ట్విస్టులు. ఒక సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో సినిమా పరిశ్రమలో అంతకు 100 రెట్లు ఎక్కువ ట్విస్టులు రాజకీయాలు ఉంటాయి సతీష్. అవి ఇప్పుడు బాగా క్లైమాక్స్కి వచ్చాయి. తప్పకుండా ఆయన అన్నట్టుగా అరుణ పతాకం ఎగిరింది, కార్మిక లోకం గెలిచిందని మనుషులు మారాలి పాటలాగా తప్పకుండా కార్మికులే నిలబడతారు. పరిశ్రమకు కూడా తెలుసు కదా. రవి గారి టికెట్ల ఇష్యూ మిగతా ఇష్యూస్ వచ్చేటప్పుడు కొంత పవన్ కళ్యాణ్ సాధించారు, పవన్ కళ్యాణ్ మాటను విన్నారు చాలా మంది నిర్మాతలు. కొంత ఉంది ఇప్పుడు ఆ వాతావరణం ఉందంటారు ఇండస్ట్రీలో. మరి ఇప్పుడు పవన్ చెబితే వింటారా? నిజానికి చాలా మంది ఇప్పటికే ఆయన చొరవ తీసుకొని ఉండాల్సింది అనే ప్రత్యక్షంగా బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ద్వారా అయినా దీన్ని పరిష్కారం చేసి ఉండాలి. వీళ్ళందరికీ ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి, సినిమాలు కూడా తీశారు. మేబీ యాజ్ ఏ పబ్లిక్ ఫిగర్, రెండోది బోత్ యాజ్ ఏ స్టార్, ఆయన తప్పకుండా చొరవ తీసుకోవచ్చు. ఈ 3-4 ఆ చొరవ తీసుకుంటే ఇది అయిపోతుంది. ఈ బ్యాడ్ బ్లడ్ ఏదైతే వచ్చిందో తెలుగు చిత్ర పరిశ్రమ సాంప్రదాయాలకు విరుద్ధమైన దాడి చేసే లక్షణం, అదే మటుకు పరిష్కారం చేసుకోవాలి, అది ముఖ్యమైనది. రైట్, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ నటికుమార్ గారు. ఇంకా సినీ వివాదం మిగిలే ఉందన్న వాతావరణం అయితే క్రియేట్ అయింది. కార్మికుల సమస్య అనేది ఏపీ రాష్ట్రానికి సంబంధించింది కాదు, అది ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించిన విషయం అని చాలా క్లియర్ కట్గా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ తేల్చేశారు. అయితే నిర్మాతలు పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటున్నారు. గతంలో 1-2 వివాదాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కొంత డీల్ చేసిన విధానం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరి ఈ ఇష్యూకి సంబంధించి ఒక పరిష్కారం చూపించబోతున్నారా? మధ్యాహ్నం ఆల్రెడీ ఇక్కడ మంత్రి కోమటిరెడ్డిని అటు కార్మికులు ఫెడరేషన్ కార్మికులు కలవబోతున్నారు కాబట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల రంగంలో దిగి సమస్యను పరిష్కరించాలా, ఇక్కడ FDC చైర్మన్గా ఉన్న దిల్ రాజు సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రిని కలవటం అనేది కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్గా ఇక్కడ కనిపిస్తోంది. ఏదేమైనా సమస్య పరిష్కారం కావాలని కోరుకుందాం. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.